చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే కార్మిక శాఖ, గతంలో కార్మిక శాఖ అచ్చెన్నాయుడు గారు అనేటువంటి మంత్రి గారు ఉన్నారు, వందలాది కోట్లు బొక్కేశాడు. పోలీసు వారికి కేసు పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవాళ ఇదే కార్మిక శాఖలో అమెండ్మెంట్ అనేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనిలో ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి ఉంటే దానిలో సెక్షన్ 54, 55, 56, 59, 64, 65 వీటన్నిటిని అమెండ్ చేస్తామనేటువంటి ఒకటి తీసుకురావడం జరిగింది. చెబితే చాలా దారుణం. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ పోరాడి సంపాదించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది. ఇది అప్రజాస్వామికం. కార్మికుల పైన నువ్వు రుద్దేటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని నువ్వు రుద్దుతున్నావు. కార్మికులంటే నీకు పడదు అనేటువంటి గతంలో కూడా ఉంది. గతంలో అనేక సార్లు కార్మికులతో వివాదం ఏర్పాటు చేసుకుని కార్మికులకు రావాల్సినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ని కట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ 8 గంటల పనిదినాన్ని డైరెక్ట్గా 10 గంటలు చేసేటువంటి తీసుకునే రావడం అనేటువంటి జరిగింది. 10 గంటలు చేసేటువంటి దానిలో విరామ సమయాన్ని కూడా దీన్ని మభ్యపెట్టేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓటీ అనేటువంటిది ఉంది, ఓవర్ టైం చేసేటువంటి. ఈ ఓవర్ టైం చేసేటువంటి విధానాన్ని కూడా గతంలో 50-75 గంటల వరకు కూడా పనిచేసుకోవచ్చు. 50 గంటల నుంచి 75 గంటల వరకు కూడా. దీన్ని ఏం చేశారు, 144 గంటలు పెంచేస్తున్నామని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పని భారాన్ని పెంచడం, పని భారాన్ని కార్మికుడి మీద వేయటం, అభద్రతా భావంలోకి రావటం, అదే పద్ధతిలో ఒత్తిడి పెరిగేటువంటి పద్ధతిలో తీసుకురావడం అని జరుగుతుంది. కొత్త వారికి ఉద్యోగ వ్యవస్థను కల్పించకుండా ఉండేందుకు గాను ఈ రకమైనటువంటి విధానాలను మీరు తీసుకోవడం జరిగింది. గతంలో ఏముండేది, 5 గంటలు పనిచేస్తే 1 గంట విరామం తీసుకుని ఆ కార్మికుడు మళ్ళా పనిచేస్తాడు, ఒత్తిడికి లోను లేకుండా ఉంటాడు. ఇప్పుడు ఏంటంట 6 గంటలు డైరెక్ట్గా పనిచేయాలట, తర్వాత విరామం తీసుకోవాలట, మరలా పనిచేయాలని అంటారు. అదే ఇది ఏ రకమైనటువంటి విధానం అని అడుగుతున్నాం. గతంలో ఎమర్జెన్సీ టైమ్స్ ఉండేవి. అప్పుడేముంది, 8 గంటల పని నుంచి 10:30 గంటల వరకు కూడా పనిచేయాలనేటువంటిది ఒక ఎమర్జెన్సీ టైంలో కార్మికులందరికీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఈ పద్ధతిని తీసుకొస్తారు. కానీ ఇవాళ 12 గంటలు పనిచేయాలంట. అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే కార్మికుల పైన ఒత్తిడి తీసుకురావాలి, కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి పద్ధతిలోనే తీసుకోవడం జరిగింది. కార్మికులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు 15,000 ఇస్తానడు, దర్జీలు, దోబీలు, బెస్తవారు వీరందరికీ కూడా ఇన్సెంటివ్స్ అంతా కూడా పెంచుతానని చెప్పారు. కానీ ఇవాళ మేము ధైర్యంగా కూడా చెప్పగలం, కార్మిక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టే ఈ భారతదేశంలో ఎవ్వరూ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పద్ధతుల్లో కార్మికులు ఉంటే వారందరినీ కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కింది? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆర్టీసీని విలీనం చేసి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా వేలాది మందిని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాధించామనేటువంటి చెప్పాలి. కార్మికులుగా ఉండేటువంటి ఆటో డ్రైవర్లు, దోబీలు, దర్జీలు, నేత కార్మికులు, బెస్త కార్మికులు వీరందరికీ కూడా 10,000 నుంచి నేత కార్మికులకైతే 24,000 వరకు కూడా ప్రతి నెల ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీటన్నిటికంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయినా ఒక్క కార్మికుడికి కూడా న్యాయం చేయలేదు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను సైతం తీసివేయడం అనేటువంటి జరిగింది. వేలాది మంది కార్మికులని అందరినీ కూడా రోడ్డును పడేసేటువంటి పద్ధతి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఉందో ఆ కార్మికులు న్యాయం చేయడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసి అండగా నిలబడ్డారు. కానీ వాడు ఈయన ఏం చేస్తున్నారు, కార్మికులు 1886 సంవత్సరం నుంచి అసూలు బాసి అనేక ప్రాణ త్యాగాలను చేసి 8 గంటల పనిదినాన్ని తెచ్చుకుంటే దాన్ని సైతం కాలరాసేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటిది వాడు చూస్తే ఆశ్చర్యపడేటువంటి పద్ధతిలో మనకు కనబడతా ఉంది.